అరే 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 హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో కడమకుడి పార్ట్ 1కి ఎక్స్టెన్షన్ అండి. కడమకుడి పార్ట్ 2. ఈ వీడియోలో కడమకుడి ఐలాండ్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు కడమకుడి అంటే ఏంటి, ఇక్కడ నివసించే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ గురించి, అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఈ ఐలాండ్స్ని విజిట్ చేయాలంటే ఏ విధంగా విజిట్ చేయాలి, ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో చెప్పాను. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో కేరళ అంటేనే అందరికి గుర్తొచ్చేది ఒక 4 to 5 ప్లేసెస్ లైక్ మున్నార్, వాయనాడ్, వార్కల, అలపి, తిరువనంతపురం. సో చాలామంది కేరళకు వచ్చి ఇక 4 to 5 ప్లేసెస్ చూసేసి సో కేరళ అయిపోయిందని చెప్పి అనుకుంటారు. కానీ యాక్చువల్ కేరళ అనేది కేరళ పల్లెటూరులో ఉంటుంది. సో అలాంటి ఒక పల్లెటూరే ఈ కడమకుడి ఐలాండ్స్ అనేది. ఈ ఐలాండ్స్ మనకు కొచ్చి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మనం ఎయిదర్ బై రోడ్వేస్ కానీ లేదంటే మెట్రో ద్వారా రావచ్చు. మెట్రో అంటే పైన వెళ్ళేది కాదు, కింద వెళ్ళేది. సో వాటర్ మెట్రో. కొచ్చిలో ఇండియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో ఉంది. కడమకుడిలో కూడా వాటర్ మెట్రో నిర్మిస్తున్నారు. సో విత్ ఇన్ 2 monthsలో ఓపెన్ చేస్తారు. అండ్ కడమకుడి అనేది వన్ సింగిల్ ఐలాండ్ అయితే కాదు. కడమకుడి అనేది ఒక 14 ఐలాండ్స్ని కంబైన్డ్గా కడమకుడి ఐలాండ్స్ అని చెప్పి అంటారు. సో ఇది మన గ్లోబ్ అనుకుంటే మన ఇండియా అనేది ఇక్కడ ఉంటుంది. కొద్దిగా మన ఇండియాని జూమ్ చేసుకున్నట్టయితే ఇది కేరళ అనమాట. మనం ప్రజెంట్ కొచ్చిలో ఉన్నాం కాబట్టి మెల్లగా కొచ్చిని జూమ్ చేద్దాము. కొచ్చి నుంచి మనకు కడమకుడి అనేది ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పర్టికులర్ ప్లేస్ ఆ సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని కడమకుడి అంటారు. సో ఈ కడమకుడి అనేది ఒక 14 ఐలాండ్స్ కంబైన్డ్ అన్నిటినీ కలిపి కడమకుడి అని పిలుస్తారు. మనం ఒక్కసారి ఈ ఐలాండ్స్కి వచ్చాక ఎటు చూసా కూడా బ్యాక్ వాటర్స్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, కోకోనట్ ట్రీస్, చిన్న చిన్న బోట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇదే కనబడుతూ ఉంటుంది. చాలా సింపుల్ లైఫ్ ఉంటుంది. చాలా సింపుల్ గా క్లీన్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా. ചൂടാക്കി തിന്നി ఫార్మింగ్ అని ചാടും അത് എടുക്കാം. వీటిని వాటి ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్తారంట. ఈ నీటి గట్టున ఇల్లు చూడండి ఎంత నీట్గా కట్టుకున్నారో వీళ్ళు. చిన్న డూప్లెక్స్ లాగా సూపర్ ఉంది కదా. మీకు అక్కడ దూరంగా ఒక ప్లేస్ కనబడుతుందా? సో అది జెట్టి స్టాప్ అనమాట. సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి వాళ్ళు బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మెల్లిగా చట అయితే బోట్ స్టార్ట్ చేసాడు. అసలు ఆ నేచర్ చూడండి అసలు ఎంత బాగుందో. చెట్లు పైన గట్టు పైన ఉన్నాయో నీళ్ళ లోపల ఉన్నాయో అర్థం కావట్లేదు, అంత క్లియర్గా ఉన్నాయి వాటర్. సో ఈ జెట్టి బోట్ అనేది మనకు అటు సైడ్ గట్టికి ఇటు సైడ్ గట్టికి ఎవ్రీ 10 minutesకి తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ మనం ఆటోలు కానీ, బైక్స్ కానీ, కార్స్ కానీ, ఈవెన్ మనుషులు కానీ సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే సో ఇదే వీళ్ళకి డైలీ రొటీన్ అనమాట. మీకు ఈ వీడియోలో వీలైనంత అథెంటిక్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ బిట్వీన్ ఒకసారి మీరు ఒక స్ట్రైట్గా చూసినట్టయితే సో అక్కడ మీకు నెట్స్ కానీ వస్తున్నాయా, అవి చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు వాటిని. సో చైనా వాళ్ళు ఒక 400 years బ్యాక్ కొచ్చికి వచ్చినప్పుడు ఈ ఫిషింగ్ టెక్నిక్ని వీళ్ళకి నేర్పించారంట. సో వీళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వీళ్ళు ఇప్పటికీ దాన్నే యూస్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే నైట్ ఫిషింగ్కి నెట్ వేసి పెట్టేస్తారనమాట, మార్నింగ్ ఒకసారి ఎత్తుతారు. సో ఆ వచ్చిన ఫిషెస్ని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొని వచ్చేస్తారు.
మన బుజ్జి చార్లీ గాడు మన కోసం వెయిట్ చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు. సో, మెల్లిగా మనోడి దగ్గరికి మళ్ళీ వచ్చేసాము. అండ్ వీళ్ళకి ఇక్కడ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఫిషింగ్ అండి. సో, వీళ్ళు ఫిషింగ్ ఎక్కువ చేస్తారు. అండ్ ప్రాన్స్ కూడా పండిస్తారు. ఆక్వాకల్చర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ టైప్ ఆఫ్ రైస్ పండిస్తారు. సో, పోకలీ రైస్ అంటారు. బ్రౌన్ రైస్ కూడా అంటారు దాన్ని. ఈ బ్రౌన్ రైస్‌లో హై న్యూట్రిషన్స్ ఉంటాయి. వీళ్ళు ఈ సేమ్ ఫీల్డ్స్‌ని మాన్సూన్ సీజన్‌లో వర్షాలు పడే సమయంలో రైస్‌ని పండిస్తారు. ఎప్పుడైతే వన్స్ ఆ రైస్ కంప్లీట్ అయిపోగానే సేమ్ ఫార్మ్స్‌లో మళ్ళీ ప్రాన్స్‌ని పండిస్తారు. అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి బోట్స్ అండ్ టూరిజం. మనకు ఈ కడమకుడిలో ఎటు చూసినా బోట్సే కనపడుతూ ఉంటాయి. టూరిజం అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇన్ కేస్ ఇక్కడికి రావాలనుకున్నట్టయితే ఇక్కడ హోమ్ స్టేస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో 1 ఆర్ 2 డేస్ వీళ్ళు హోమ్స్‌లో ఉండొచ్చు. సో వీళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్‌ని వాటన్నిటిని మనకు చెప్తారు. వీళ్ళకి అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి స్మాల్ షాప్స్ అండి. చాలా వరకు టూరిస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి లైవ్‌గా ఫిషెస్‌ని, ప్రాన్స్‌ని అవి పట్టి ఇస్తారు. సో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే లంచ్ లాగా గాని, డిన్నర్ లాగా గాని ప్రిపేర్ చేస్తారు. వీళ్ళ వే ఆఫ్ లివింగ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. సూపర్బ్ ఉంటుంది. అండ్ ఇక్కడికొచ్చినప్పుడు ఖచ్చితంగా కయాకింగ్ అయితే మిస్ అవ్వకండి. సో, అలా ఆ కామ్ వాటర్‌లో, ఆ బ్యాక్ వాటర్స్‌తో పాటు అలా స్ట్రీట్స్‌లో వెళ్తూ సూపర్బ్ ఉంటుంది ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది. నేచర్ లవర్స్‌కి, ఫోటోగ్రాఫర్స్‌కైతే ఇంక చెప్పనక్కర్లేదు. వాళ్ళకొక స్వర్గంలాగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. చాలా ఫోటో షూట్స్ అండ్ మూవీస్ కూడా చేస్తారిక్కడ. అండ్ ఈ ఐలాండ్‌లో మనకు చర్చెస్, టెంపుల్స్, షాప్స్ ఆల్మోస్ట్ అన్నీ కనబడతాయి. ప్రెజెంట్ ఈ ప్లేస్ అంత ఫేమస్ కాదు కాబట్టి, కొచ్చిలో వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్‌తో అలా గడుపుతూ ఉంటారు. వీకెండ్స్ అలా ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ మీరు కేరళ వాళ్ళ యాక్చువల్ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ కడమకుడి. ఇంతకంటే ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పు మామ. అసలు వాటర్ చూడు, ప్రశాంతంగా అలా వెళ్తూ. వీళ్ళు ఈ ఐలాండ్స్ మొత్తం చుట్టేసేలా ఉన్నారు అసలు. ఇక్కడ ఫోటో షూట్ ఏదో జరుగుతున్నట్టుంది. సో మ్యాక్సిమం అందరూ ఈ సరౌండింగ్స్లో ఫోటో షూట్స్ తీసుకోవాలంటే ఇక్కడికే వస్తారు. సో ఈ ఫ్రేమ్లో చూడండి, సంథింగ్ ఏదో మలయాళం మూవీ ఏదో రికార్డ్ చేస్తా ఉన్నట్టున్నారు. సో బ్యాక్ సైడ్ ఏమో ఫోటో షూట్ జరుగుతుంది. 1 మినిట్, లెట్స్ జూమ్ ఇట్. సో ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు, ఇక్కడే మూవీ షూటింగ్ జరుగుతుంది. మన హీరోయిన్ బైక్ స్టార్ట్ చేసి రే 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 మొత్తానికి ఆఫీసర్. ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇక్కడ మేము ఒక బోట్ కూడా తీసుకున్నాము. సో ఇక్కడ బోట్కి 500 తీసుకున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్స్లో 2 తప్పితే మిగతా ఎవరికి స్విమ్మింగ్ రాదు.
అండ్ బోట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం అనమాట అందరం. చేటా కమాన్ చేటా we are safe undo safe ano Video purpose, I am saying everything is their responsibility, not my responsibility. Okay, bro, it is nice bro. what nice. We are having backside view. Bro, it is just to bring, but we won't. Yeah, that's true. No bro, if I just move this side now, it will bend like this. You know how to swim. Yeah, I know. Yeah bro, no. For what? iPhone. If you fell into the water, Bro, it's keep it in bag. No, keep it in bag. Get a viral video. Yeah bro, that's who will upload? the person who found my mobile will upload. No, we don't have any proof that we gave it. Oh, bro, it's nice bro. Boat is not made for sea. No, sideways you can. Life jacket to leave పొరపాటు ఇంతమంది Yeah, live jacket. Nice bro. It's okay bro. It's okay bro. We have the boat bro. We have the boat is okay. Ah. Hey, Homrunu bhaiya. Yeah, no bro. Chada, the sea borna. See. అయ్యే ఇప్పుడు చెప్పండి ఏడుకొండలవాడ వెంకటరమణ. Yeah bro, for sure it won't bro. That is the confidence. He knows bro. He is getting stuck then. Look at his. Yeah bro, get some confidence, okay? Board lo see he is drifting the thing and he'll turn like this and he'll go to the seashore. Person who is driving doesn't have See. It is. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. కాదు డార్లింగ్ ఇప్పుడు బ్రో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ బ్రో యూ హ్యావ్ టు గో దట్ సైడ్ అండ్ హీ జస్ట్ మేడ్ వన్ టర్న్ దట్స్ ఇట్. You just train it. While getting down is the thing, not now. బ్రో దట్స్ ఇట్ డన్. Done and dusted. I will jump first. Let you guys. I am also. Bro. Can hold that. Ra. Hold it, bro. Wait. Bro, why you are making this sound? अरे don't. బాగా ఒకరి తర్వాత ఒకరు Running away, man. one by one or else I will only go. Wait. Let him go and hold that. If someone, I guess someone. one person. take 1 hour, no problem. Safe landing. Take away. Okay, wait. Yeah. Bro, నువ్వు మిడిల్ లోకి రా వెంటనే. That's what. బ్రో నవీన్ బ్రో నువ్వు మిడిల్ లోకి రా. Undu bro, first name పోతాను. అలా కాదు బ్రో. Go. He is saying only bro. No, you just give pressure on me. Oh, Same way. can I? Same way you should also stand in the middle. నీకు ఎలా ఉంటది? Stand in the middle. Wait. I will drag the boat first. Come. I have this now.
No, bro, I could not trust people. Give the- Bro, give your hand. Stand. Yeah. మొత్తానికి సేఫ్గా అయితే రిటర్న్ వచ్చేసామండి. అబ్బా థ్యాంక్ గాడ్. ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ అవుతుండగా ట్రాఫిక్లో ఒక జొమాటో అబ్బాయి ఏదో ఇండికేషన్ ఇచ్చాడు. నాకు సరిగా అర్థం కాలే. సో ఏంటబ్బా అనుకున్నా. సో కొద్దిగా ముందుకెళ్ళగానే సో పోలీస్ వ్యాన్ ఒకటి ఆపున్నారు. సో ఎస్ఐ గారు అక్కడ ఆపి కొద్దిగా బండి సైడ్ తీయమన్నారు. సో కంటిన్యూ చేసే ముందు ఒక స్మాల్ బ్యాక్ స్టోరీ చెప్తాను. సో నేను ఒక 14-15 ఇయర్స్ నుంచే పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉంటున్నాను. సో ఇంటికి వెళ్ళడానికి పెద్దగా స్కోప్ ఉండేది కాదు. సో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా వెళ్ళేవాడిని. సో కాకపోతే ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా రిపీటెడ్గా ఒకటైతే వింటూ ఉన్నా. సో ఏదో ఒకటి యాక్సిడెంట్స్, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఇలాంటివి చాలా వినేవాడిని. సో ఆన్ అన్ యావరేజ్గా ఒక రోజు ఇండియాలో 1500 మెంబర్స్కి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో 500 మెంబర్స్ చనిపోతున్నారు. వీళ్ళల్లో హెల్మెట్స్ పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ బతికేవాళ్ళు. మనం కొనుక్కున్న ఫోన్కే ఏం కాకూడదని చెప్పి ఫోన్ కేసులు అవి ఇవి వేపిస్తాము. అలాంటిది నిండు ప్రాణానికి ఎందుకంత జాగ్రత్త తీసుకోవాలో నాకు అర్థం కాదు. నేను బైక్ నేర్చుకుని ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ మా అమ్మ నాన్న నేను బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళేసి రారా అని చెప్పి అంటారు. ప్రతి ఒక్కరు చెప్పేదే కదా. దాంట్లో ఏముందంటే సో మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళా కూడా సో ఎదుటివాడు కూడా అంతే జాగ్రత్తగా రావాలి. సో మనం కరెక్ట్గా వెళ్ళి అతను రాంగ్ రూట్లో వచ్చినా కూడా మనకే ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీ విలువైన ప్రాణాన్ని కాపాడుకోండి. అండ్ ఇక్కడ ఎస్ఐ గారు కూడా సో నేను హెల్మెట్ పెట్టుకో ఉన్నాను. బ్యాక్ సైడ్ మా రూమ్మేట్ హెల్మెట్ పెట్టుకోలేదు, అందువల్ల ఆపారు. సో కొద్దిగా మాట్లాడి సర్టెన్ అమౌంట్స్ ఉంటాయి. సో హెల్మెట్ లేకపోతే ఈ విధంగా ఉంటాయి. సో మ్యాండేటరీగా కట్టాల్సిందే. కేరళలో ట్రాఫిక్ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళారంటే చూసిన వాళ్ళు ఎవరో ఒకరైనా మీకు చెప్తారు. సో వీళ్ళకి హెల్మెట్ పెట్టుకోవాలనే ఆలోచన బై డిఫాల్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో పోలీసులు ఉన్నారు కదా పెట్టుకున్నాం అనే విధంగా పెట్టుకుంటాము. కాకపోతే వీళ్ళకి బై డిఫాల్ట్ పెట్టుకోవాలి అనే మైండ్ సెట్ అనేది ఏర్పడిపోయింది. బైక్స్ 60 అబోవ్ వెళ్తే 2000 ఫైన్ ఉంటుంది. కార్స్ కూడా 90 అబోవ్ వెళ్ళకూడదు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికారంటే 10,000 ఫైన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫైన్ కూడా మీ చేత కాదు మీ పేరెంట్స్ చేత కట్టిస్తారు. అండ్ బండి మీకెవరో మీ పేరెంట్స్ని ఎవరో ఒకరిని పిలిపించి వాళ్ళ చేతకు బండి ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. సో ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టే కేరళలో ప్రజలు ఇంత డిసిప్లైన్గా ఉన్నారు. అండ్ ఎస్ఐ గారు మొత్తం మాట్లాడిన తర్వాత మనం ఆంధ్ర నుంచి అని చెప్పాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే సార్ కూడా సపోర్ట్ చేశారు. కేరళ పోలీసులు చాలా మంచోళ్ళండి. చాలా వరకు పోలీసులు అంటే ఏదో తెలియని ఒక భయం ఉంటుంది. కానీ పోలీసులు అంటే ఒక ధైర్యం ఉండాలి ప్రజల్లో. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.